ఈ సమయంలో దేవుడి తన వాక్యం ద్వారా మనతో మాట్లాడమన్నట్టుగా ఎవరైనా ఒక్కరు వాక్య పరిచయ నిమిత్తమై ప్రార్థించండి. ఎవరైనా ఒక్కరు వాక్య పరిచయ నిమిత్తమై ప్రార్థించండి. ప్రార్థన. వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభా, సరిచేయమని అడుగుతా వస్తున్నాను అయ్యా. అదేవిధంగా ప్రభా ఆయన మరి అనేకులు మీ వైపు తిరుగుటకు సహాయం అనుగ్రహించండి, దాసులను బలం శక్తిని అనుగ్రహించండి. వాక్యం ద్వారా సిద్ధపరిచి మాతో మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి వాక్యం నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకున్నాం. కొన్ని వచనాలు చదువుకున్నాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 10 నుండి 14 వరకు ఎవరైనా చదవండి. ఎస్తేరు నీవి సమయమున ఇక్కడ దేవుని వాక్యం గురించి మనం చూసినట్లయితే ఎస్తేరు యొక్క జీవితాన్ని ఉదయకాలంలో మనం చూస్తాం. ఎస్తేరు గురించి మనం అనుకోవచ్చు, చాలాసార్లు ఎస్తేరు గ్రంథం గురించి చెప్పినప్పుడు లేదా ఎస్తేరు గురించి మాట్లాడుకునేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఎస్తేరు అంటే మనకు తెలిసిందే కదా, ఎస్తేరు అంటే మనం చాలాసార్లు విన్నదే కదా, ఎస్తేరు గురించి ఇంకా ఏం వింటామా, ఎస్తేరు గురించి ఇంకా ఏం చెప్తారు అని చెప్పేసి మనం చాలాసార్లు అనుకుంటాం. ఎప్పుడైనా సరే మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఎవరైనా ఏదైనా మనకు తెలిసినటువంటి ఒక ఏకంగా చెప్తా ఉన్నప్పుడు మనకు తెలిసిందే కదా అని చెప్పి దాన్ని మనం ఏం చేస్తాం, లైట్గా తీసుకుంటాం, తర్వాత వినడానికి ఇష్టపడం. అయితే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం కనుక వాక్యానికి అప్పగించుకొని, ప్రభువా ఈ దినాన నీ సన్నిధిలోనికి నేను వచ్చినాను, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని ప్రార్థనాపూర్వకంగా కనుక మనం కూర్చుంటే మనం ఎన్నిసార్లు విన్న వాక్యమైనా కూడా ఆ దినాన దేవుడు ఏం చేస్తాడు, ఒక నూతనమైన మాట మనకు జ్ఞాపకం చేస్తాడు, ఒక నూతనమైనటువంటి తలంపును దేవుడు మనకి ఇస్తాడు. అయితే ఇక్కడ మనందరికీ కూడా ఎస్తేరు గురించి తెలిసింది. ఎస్తేరు అంటే అర్థం ఏంటి? స్టార్ కదా, నక్షత్రం. ఎస్తేరు అంటే నక్షత్రం అంటే ప్రకాశించేటటువంటి స్వభావం ఉంది. అయితే ఎస్తేరు యొక్క బాల్యాన్ని
గురించి మనం ఆలోచన చేస్తే ఎస్తేరు ఎలాంటిది? ఎస్తేరు గురించి ఏం రాయబడింది? తల్లిదండ్రులు లేనటువంటి అనాథ కదా. తల్లిదండ్రులు మొట్టమొదటిగా ఎస్తేరు ఎవరు అంటే తల్లిదండ్రులు లేనటువంటి అనాథగా మనం చూస్తాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎస్తేరు ఎట్లా ఉంది? బానిసత్వంలో ఉంది కదా. ఆ దినాల్లో మనందరికీ కూడా తెలుసు, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఎక్కడున్నారు? బానిసలుగా ఉంటున్నారు. అలాంటి సమయంలో ఎస్తేరు ఎవరు పెంచారు? ఎవరు? మొత్తకే కదా. మొత్తకే పెంచుతూ వచ్చినారు. మొత్తకే అంటే ఎస్తేరుకి ఏమవుతాడు? వినతండ్రి. మొత్తకేకి వినతండ్రి కుమార్తె ఎవరు? ఎస్తేరు అంటే అన్న కదా. అన్న కదా. అయితే వారి తల్లిదండ్రులు లేని కారణాన్ని బట్టి ఎస్తేరుని తన అన్న వరుసైనటువంటి మొత్తకే తీసుకు వచ్చినాడు, పెంచుతూ వచ్చినాడు. పిల్లరా, ఒక్కసారి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎస్తేరు యొక్క జీవితాన్ని గురించి, ఎస్తేరు యొక్క బాల్యదశ గురించి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే పుట్టుక నుండే తల్లిదండ్రులు లేనటువంటి అనాథగా ఉంటుంది. తర్వాత స్వేచ్ఛ స్వాతంత్రం లేనటువంటి దేశంలో బానిసత్వంలో ఉంటూ వచ్చింది. తర్వాత మనం చూస్తే వేరే వారి చేత పెంచబడుతూ వచ్చింది. అక్కడ ఆమె జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటి అంటే మొత్తకే తనను ప్రేమగా పెంచుతూ వచ్చినాడు. అలాంటి పరిస్థితుల్లో అంటే అనాథగా ఉంటూ వచ్చింది. మరి బాల్యం గురించి మనం ఆ గురించి ఏదైనా గ్రేట్గా చెప్పుకోవాలి అంటే ఏది కూడా లేదు. ఒకవేళ మొత్తకే అయినటువంటి వ్యక్తి కనుక లేకపోతే ఆమె జీవితంలో అర్థమే లేదు, ఆమెకు లైఫే లేదు. అలాంటి పరిస్థితుల్లో అంటే ఎందుకు దీని గురించి మనం ఇంతగా మాట్లాడుకుంటున్నామంటే, ఒక అనాథ అయినప్పటికీ, తల్లిదండ్రులు లేనప్పటికీ, ఎవరో ఒకరి చేత పెంచబడుతూ ఉన్నప్పటికీ, బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఆమె విషయంలో కూడా దేవుడు ఏం కలుగుతాడంటే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలుగుతాడు. అంటే నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ ఈ ఉదయకాలంలో ఇక్కడ కూర్చున్నటువంటి నేను మనం కూడా అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు అంటే, అయ్యో నేను ఎన్నిక లేదాను, నేను బలహీనరాలను, నేను అనారోగ్యంతో ఉన్నాను, లేకపోతే ఆర్థికమైనటువంటి ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా నేను బ్రతుకుతున్నాను కదా, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? లేకపోతే నా జీవితంలో నేను కూడా దేవునికి అవసరం అవుతానా? నన్ను కూడా దేవుడు వాడుకుంటాడా? నా ద్వారా కూడా దేవునికి ఏదైనా ఉపయోగం ఉన్నదా అని చెప్పి అనేకమైనటువంటి ప్రశ్నలు బహుశా ఈ ఉదయ కాలంలో నీ హృదయంలో, నా హృదయంలో ఉండవచ్చు. అయితే దేవుడు వాడుకోవడానికి ఎందుకు ఎస్తేరును మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే పిల్లరా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒకవేళ మనం అనారోగ్యంతో ఉన్నా, ఒకవేళ మనం బానిసత్వంలో ఉన్నా, ఒకవేళ మన జీవితంలో తల్లిదండ్రులు లేని అనాథలుగా మనం ఉంటున్నా, ఒకవేళ మన జీవితంలో ఎవరు పట్టించుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు కనుక నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనల్ని ఎంతైనా ఆశీర్వదించగలడు. ఎస్తేరు యొక్క జీవితంలో మనము ఎవరు కూడా ఊహించాం. 127 సంస్థానాలుగా ఏం చేస్తూ వచ్చినాడు, రాణిగా చేస్తూ వచ్చినాడు. అంటే ఎస్తేరు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితి నుండి ఏ స్థితికి తీసుకెళ్ళాడంటే భూమి మీద నుండి ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఆకాశంలోనికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే దీని అంతటికి కారణం ఏంటి? ఈ రీతిగా ఆశీర్వదించబడటానికి, ఇంత ఉన్నతమైన స్థానంలోనికి ఎస్తేరు రావటానికి ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఆమెలో ఉన్నటువంటి మంచితనం ఏంటి, ఆమెలో ఉన్నటువంటి దేవుడు ఆమెలో ఏ క్యారెక్టర్ని చూసినాడు అనేది ఈ ఉదయకాలం మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో మనందరికీ తెలుసు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. ఎవరైనా చదవండి.
ఎస్తేరు విషయంలో రాయబడింది ఏంటంటే దేవుని వాక్యంలో ఉంటుంది కదా, అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థం. ఎక్కడుందన్నమాట చెప్పండి. సామెతల గ్రంథము, దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనం. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందంట? కొనియాడబడుతుంది. అంటే బహుశా పరిశుద్ధాత్మ దేవుడు అందాన్ని గురించి రాసి పెట్టినాడు అంటే అర్థం ఏంటి అంటే, ఆమె ఎలాంటి అందాన్ని కలిగి ఉంది? అంతరంగమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంది. బాహ్య సంబంధమైన దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయటం లేదు, కానీ అంతరంగ సౌందర్యం గురించి ఆమె రాయబడుతూ వచ్చింది. సామెతల గ్రంథంలో మనం చూసినట్లుగా అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలాంటిదంట? కొనియాడబడు. కనుక పిల్లల ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ఒకవేళ ఇంతవరకు మన జీవితంలో లోక సంబంధమైన, బాహ్య సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి అందాన్ని ప్రేమిస్తూ అదే శాశ్వతం అనుకుంటూ దాని కొరకే తపనపడుతూ దాని కొరకే సమయాన్ని వెచ్చిస్తూ దాని కొరకే మనం బ్రతుకుతూ వచ్చినామేమో. అయితే ఈ లోక సంబంధమైన అందం ఎలాంటిదంట? అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత అలంకరించుకున్నా కూడా నరుని ఆశ ఎంతంట? 70 సంవత్సరాలు. తర్వాత అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. నేనంట ఒకవేళ మనం ఎంత ప్రయాసపడి ఎంత అలంకరించుకున్నప్పటికీ కూడా ఒక మంచి జ్వరం వచ్చిందనుకో, 4 రోజులు జ్వరాన్ని అనుమతించి తినటానికి లేకుండా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఏమైపోతుంది? మన అందం ఆవిరైపోతుంది కదా. చాలాసార్లు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా, విశ్వాసాలను పిలువబడే వాళ్ళు, రక్షణ లేని వారి గురించి, అన్యుల గురించి, దేవుని మందిరానికి వెలుపల బ్రతికేటటువంటి వారి గురించి నేను మాట్లాడలేదు, కానీ రక్షించబడి బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చి దేవుని మందిరానికి వస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని బలలో పాల్గొంటూ పొందేవాళ్ళు కూడా మందిరానికి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎట్లా వస్తారు? ఇక ఓవర్గా రెడీ అవుతారు కదా కొంతమంది. అంటే ఇక వాళ్ళు కేవలం ఆ మెయింటెనెన్స్ కోసమే బతుకుతున్నట్టుంది. ఆ జీవితాలను చూసినప్పుడు వాళ్ళు నడిచి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా కూర్చున్నా ఎట్లుంటుంది? అందరిలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా. కొంతమంది ఎట్లా విచిత్రమైన హెయిర్ స్టైల్ వేసుకోవడం, విచిత్రమైన డ్రెస్ వేసుకోవడం, తర్వాత హై మేకప్ వేసుకోవడం, విచిత్రంగా లిప్టిక్ వేసుకోవడం, అదంతా కూడా చూసే వాళ్ళకి ఎట్లుంటుంది? అసహ్యం ఉంటుంది. నిజంగా అది దేవుడు కోరుకునేటటువంటిది కాదు. అయితే పిల్లరా మనం జ్ఞాపకం చేసుకున్నాం, అదే జీవితం అనుకుంటాం, అదే ఫ్యాషన్ అనుకుంటాం, ఇక నేను చాలా మెయింటైన్ చేస్తున్నాను అనుకుంటాం, కానీ అది మన జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది కదా, సామెతల గ్రంథం 31:30 అంటాడు, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. కాబట్టి మన జీవితంలో ఒకవేళ ఇంతవరకు ఏదో ఈ లోక సంబంధమైన అందము, సౌందర్యము, లేకపోతే అలంకరణ శాశ్వతం అనుకుంటే, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేయబడుతుందంట? కొనియాడబడు. ఇక్కడ ఎస్తేరు విషయంలో సౌందర్యం కలిగినది అని రాయబడింది అంటే బాహ్య సంబంధమైన సౌందర్యం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగ సౌందర్యం గురించి రాస్తూ వచ్చినాడు. కనుక ఎస్తేరు జీవితంలో నేను నేర్చుకోవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, బాహ్య సంబంధమైన దానికన్నా కూడా అంతరంగ సౌందర్యమును మనం ప్రేమించే వారం ఉండాలి, అంతరంగ సౌందర్యమును మనం కోరుకునే వారం ఉండాలి, అంతరంగ సౌందర్యమును కాపాడుకునే వారం ఉండాలి కదా. అంతరంగ సౌందర్యం ఏం చేయాలి? ఆశించాలి, తర్వాత దాన్ని కాపాడుకోవాలి కదా. కాబట్టి మొట్టమొదటి లక్షణంగా అంతరంగంగా నేను ఎట్లా ఉన్నాను, నా అంతరంగం ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా యొక్క ప్రణాళికలు ఎలా ఉన్నాయి, నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అంటే నేను నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానా? ప్రజల చేత నిజంగా కొనియాడబడే స్థితిలో నా ఆత్మీయత ఉన్నదా? నా అంతరంగం
చదువుదాం రండి. 8వ వచనం. తొమ్మిదవ వచనం. చాలు. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే 8వ వచనం 9వ వచనంలో చూస్తే ఆమె ఎక్కడికి తీసుకురాబడిందంట? హేగే యొక్క వశంలోనికి తీసుకుని రాబడిందంట. హేగే యొక్క వశంలోనికి తీసుకుని రాబడినప్పుడు ఆమె హేగే దృష్టిలో ఏమి సంపాదించుకున్నదంట? 9వ వచనంలో ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందింది. అంటే చూడండి, హేగే వశంలోనికి రాగానే హేగే యొక్క దయను సంపాదించుకుంటూ వచ్చింది. కనుక మన జీవితంలో కూడా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనం ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ప్రభు మనల్ని ఏ స్థితిలో ఉంచినప్పటికీ కూడా అక్కడ మనం ఏం సంపాదించుకుంటాం? అధికారుల యొక్క కనుల్లో దయను సంపాదించుకుంటాం. దేవుని యందు భయభక్తులు లేకుండా, అంతరంగమైనటువంటి సౌందర్యం లేకుండా అధికారుల కనుల్లో మనం ఏం పొందలేము? దయను పొందలేము. ఇంకొక మాట మనం చూసినట్లయితే అక్కడ అందరూ కూడా వారికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు అలంకరించుకోవచ్చు. కానీ ఈమె ఏం చేసిందో తెలుసా? హేగే నిర్ణయించిన అలంకారం తప్ప ఇంకేమీ కూడా కోరుకోలేదంట. మిగిలిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా వాళ్ళని ఏం చేసుకుంటూ వచ్చినారు? అలంకరించుకుంటూ వచ్చినారు. కానీ ఈమె ఏం చేసింది? హేగే నిర్ణయించిన అలంకారం మాత్రమే కోరుకుంటూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, లోకంలో ఒక మాట ఉంటుంది కదా, 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హేగే అనేక సంవత్సరాలుగా రాజు దగ్గర ఉంటా ఉన్నాడు. మరి రాజు దగ్గర ఉంటా ఉన్నప్పుడు, రాజుతో కలిసి ఉంటా ఉన్నప్పుడు రాజు యొక్క ఆలోచన ఏంటి, రాజు యొక్క ఇష్టం ఏంటి, రాజు దేన్ని ఇష్టపడతాడు, రాజు దేన్ని ఇష్టపడడు, ఇవన్నీ కూడా ఎవరికి తెలిస్తే? హేగేకి తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు హేగే నిర్ణయించిన అలంకారం తప్ప మరి దేన్ని కోరుకోలేదంటే, హేగే ఆమెను ఎట్లా సిద్ధపరుస్తాడు? రాజులకు ఇష్టమైనట్లుగా సిద్ధపరుస్తాడు. కనుక పిల్లగా ఇక్కడ మరి ఒక అధికారం కింద ఉన్నప్పుడు అతనికి లోపడుతూ వచ్చింది. తన ఇష్టం కోసం తను బ్రతకలేదు, తనకి ఇష్టం వచ్చినట్టుగా తను అలంకరించుకోలేదు, తనకు నచ్చినట్టుగా తను అలంకరించుకోలేదు. కానీ హేగే నిర్ణయించిన అలంకారం ప్రకారం తనను తాను అలంకరించుకుంటూ వచ్చింది. కాబట్టి మన జీవితంలో కూడా మరి ఒక్కసారి రక్షించబడిన తర్వాత, దేవుని సన్నిధిలోకి మనం వచ్చిన తర్వాత, బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చి దేవుని యొక్క సంఘంలో సహవాసంలో మనం చేర్చబడిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క అధికారం కిందకి మనం రావాలి. ఆమె అయితే హేగే అధికారం కిందకి వచ్చింది. కానీ నేను ఎవరి అధికారం కిందకి రావాలి? యేసు ప్రభు యొక్క అధికారం కిందకి రావాలి. రెండవదిగా ప్రభు దేన్ని కోరుకుంటాడో దాన్ని మనం కోరుకోవాలి. ప్రభు దేన్ని ఇష్టపడతాడో దాన్ని మనం ఇష్టపడవాలి. ప్రభు దేన్ని అసహించుకుంటాడో దాన్ని మనము అసహించుకోవాలి. అలాంటి ఆత్మీయతలోకి నేను రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. చాలాసార్లు దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే, మనం రక్షించబడతాం, బాప్టిజంలో సాక్ష్యం ఇస్తాం, దేవుని విధంగా కొనసాగుతాం, మన చేతిలో బైబిల్ ఉంటుంది, సంఘం ఉంటుంది, సహవాసం ఉంటుంది, మనం కూడా సంఘంలో సభ్యులుగా ఉంటాం. కానీ దేవుని ఇష్టానికి మన ఇష్టానికి అంత మాత్రం కూడా పొందుకున్నది. దేవుని యొక్క ఆలోచనకు మన ఆలోచనకు ఎంత మాత్రం కూడా పొందుకున్నది. చాలామంది విశ్వాసులు అలాగ చేయిస్తూ ఉంటారు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని విడుదలగా ఉంటుంది, మందిరం నుంచి బయటికి వెళ్ళగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటారు. అంటే నేనేమంటానంటే, అలాంటి వ్యక్తుల ద్వారా, అలాంటి జీవితాల ద్వారా దేవునికి ఎంత మాత్రం కూడా మనం వెళ్ళగా ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత, బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఏమని నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు? బాప్టిజానికి పంపించే ముందు వాళ్ళని ఎక్కడ నిలబెడతారు? సంఘంలో నిలబెట్టి వాళ్ళ ఎదురు తిప్పి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. నువ్వు రక్షించబడినావా? రక్షించబడ్డా. మరి బాప్టిజానికి సిద్ధమైనవా? సిద్ధమైన. ఇక నుంచి ఎవరి కోసం బ్రతుకుతాం అంటే ఏం చెప్తాం? చెయ్యెత్తి ఇక నుంచి
లోకం కోసం బ్రతకను, పాపం కోసం బ్రతకను, ప్రభు కోసం బ్రతుకుతాను. ఎంతవరకు బ్రతుకుతాం అంటే ఏం చెప్తాం? మరణం వరకు బ్రతుకుతాం. అయితే చిలక పలుకులు బలుకుతాం. సంఘం ఎదుట మనం సాక్ష్యం ఇస్తాం. నేను సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చేటప్పుడు సంఘం అంతా మనం చూస్తుంది. పరలోకం నుంచి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఇంకా పరలోక సైన్య సమూహం కూడా మనల్ని తొంగి చూస్తారంట కదా. అలా చూసినప్పుడు, వాళ్ళందరూ చూసినప్పుడు ప్రభు అనుకుంటాడు, నిజంగా నా కూడా రక్షణ తీర్మానం చేసింది, బాప్టిజంలో సాక్ష్యం ఇస్తుంది, చాలా సంతోషంగా చెప్తుంది చేయెత్తి. ఇంకా లోకం కోసం బ్రతకదంట, పాపం కోసం బ్రతకదంట, ఇంకా నా కొరకే బ్రతికిద్దంట, మరణం వరకు నిలబడిద్దంట అని ప్రభు సంతోషిస్తాడు. కానీ అలా బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చిన నీవు నేను దినాలు గడిచిపోయిన తర్వాత దేవునికి విరోధంగా జీవిస్తూ వస్తాయి. దేవునికి విరోధమైన నడక, దేవునికి విరోధమైన మాటలు, దేవునికి విరోధమైన క్రియలు, దేవునికి విరోధమైన జీవితం నేను నాలో కనబడితే ప్రభు ఏం చేస్తాడు? నేను బాప్టిజం తీసుకున్న దినాన, రక్షణ తీర్మానం చేసిన దినాన నిన్ను చూసి సంతోషించినటువంటి దేవుడు, పరలోక సైన్య సమూహముతో ఆనందించినటువంటి అదే దేవుడు నేను చూసి దుఃఖపడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. నీవు దేవునికి విరోధంగా మాట్లాడిన ప్రతి సందర్భం, నీవు దేవునికి విరోధంగా తలంచిన ప్రతి సందర్భం, దేవునికి విరోధంగా నీవు నడిచిన ప్రతి నడక, దేవునికి విరోధంగా నీవు చేసినటువంటి ప్రతి క్రియను బట్టి కష్టాలు దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. పరలోకం నుండి దేవుడు చూసి ఎంతగానో కన్నీరు కాల్చుకుంటున్నాడు. ఆ రీతిగా దేవుళ్ళ నుంచి బయటికి వెళ్ళినప్పుడు నిన్ను చూసి ఒకరు సంతోషిస్తారు. ఎవరు సంతోషిస్తారు? అపవాది సంతోషిస్తుంది. అపవాది సంతోషిస్తుంది, అపవాది ఆనందిస్తుంది. కానీ పరలోకం నుండి దేవుడిని చూసి దుఃఖపడేవాడు కాదు, కన్నీరు కాల్చేవాడు కాదు, బాధపడేవాడు కనుక మన జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మీయ ఆటలు రక్షించబడిన దినములతో నేటి వరకు ఎన్నిసార్లు ప్రభువుకు రక్షణ మన చూపుల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ ప్రయోజనం అయ్యా నాకు పరిశుద్ధతని ప్రభాని అదలు అంటూ దేవుని సన్నిధిలో ఆయన ఏమంటాడంటే, కేవలం పైకి మాత్రమే కాదు కానీ నా తలంపులలో, నా ఆలోచనలో, వాటిలో కూడా పరిశుద్ధత రావాలంటే కదా. మన తలంపులు ఎవరు చూడరు, మన ఆలోచనలు ఎవరు చూడరు. ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? నా తలంపులలోను, నా ఆలోచనలోను, నా కళలోను, నా కలవరింతలోను, నా తలంపుల్లో పరిశుద్ధత కావాలి, నా ఆలోచనలో పరిశుద్ధత కావాలి, నా ప్రణాళికల్లో పరిశుద్ధత కావాలి. నేను కలగన్నా అందులో పరిశుద్ధత ఉండాలి ప్రభా. నేను కలవరించిన ఇతర మధ్యలో కలవరించిన నా కలవరింపుల్లో కూడా ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. అలాంటి పరిశుద్ధత నాకు చేయాలి ఒక దైవజనుడు పాట రాసుకుంటూ వచ్చినాడు. అయితే మనం చాలాసార్లు పిల్లల బాహ్యంగా జనం ముందు కనపడేటప్పుడు పరిశుద్ధులుగా కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ మన రహస్య జీవితమే, మనం రక్షించబడి భాష ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చెప్పవచ్చు. అయితే నేనంట నీ అంతరంగ జీవితంలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ ఊహల్లో, నీ కళలో, నీ కలవరింతల్లో పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నామా? ఒకవేళ అలాంటి పరిశుద్ధతను మనం కాపాడుకోలేకపోతే మన జీవితాన్ని చూసి దేవుడు దుఃఖపడేవాడుకుంటున్నాడు. ఒకవేళ ఇంతవరకు మన జీవితంలో ప్రభువు దుఃఖపెట్టిన వారు ఉంటే ఇది నా తీర్మానం చేసుకున్నాను. ఆమె హేగే వశంలోకి వెళ్ళినప్పుడు హేగే ద్వారా దయ పొందిందిగా ఉంటుంది. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నేను దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దయను మనం సంపాదించుకోవాలంటే, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికిరాన్ని, ఆ దయను మనం సంపాదించుకోవాలంటే మనం కూడా ఆయన ఇష్టంగా ఉండాలి. ఇష్టము అంటే కేవలం బయలు పట్టుకొని రావడమే కాదు, లేకపోతే ఆదివారం తెల్ల వస్త్రాలు వేసుకొని రావడమే కాదు. కానీ మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు, మన ప్రణాళికలు, మన అంతరంగంలో కూడా పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మనల్ని బట్టి శత్రువు సిగ్గుపరచడాన్ని, మనల్ని బట్టి దేవుడు సంతోషించాడు. ఒకవేళ ఇంతవరకు నీ ఆత్మీయ జీవితంలో అనాలోచనగా జీవించినావేమో, ఇంతవరకు నీ ఆత్మీయ జీవితంలో అంతగా దాని గురించి ఆలోచించకుండా నిర్లక్ష్యంగా అలక్ష్యంగా జీవించినావేమో. అయితే ఇది నాన్న ఒక తీర్మానం చేసింది. ఎస్తేరు ఏ రీతిగా హేగే దృష్టిలో
దయను సంపాదించుకున్నావు. నేను మనుషుల దృష్టిలో కాదు కానీ దేవాతి దేవుని దృష్టిలో దయను పొందేవారుగా ఉన్నాను. ఆ దయను సంపాదించుకోవాలంటే మనలో యథార్థత ఉండాలి, మనలో నమ్మకత్వం ఉండాలి, మనలో పరిశుద్ధత ఉండాలి. దేవుని ఎదుటి మనం యథార్థం ఉన్నప్పుడు, దేవుని ఎదుటి మనం నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని ఎదుటి మనం పరిశుద్ధత ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం సంపాదించుకుంటాం? ఆయన దయను సంపాదించుకుంటాం. తరువాత ఆ దయను సంపాదించుకుంది. తర్వాత మనం చూసినట్లయితే ఆమె హేగే నిర్ణయించిన అలంకారం తప్ప వేరేం కోరుకోలేదు. ఇంకొక మాట చూద్దాం రండి. ఆమెలో ఉన్న లక్షణం 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఒక మాట వచ్చినాడు, నీ జాతినైనను. శూషన్ కోట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పకూడదు? నీ జాతినైనను నీ వంశంనైనను ఏం చేయకూడదంట? తెలియకూడదు. అంటే మనము ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రక్షించబడి బాప్టిజంలో సాక్ష్యం ఇచ్చి దేవుని సంఘంలో సహవాసంలోకి వచ్చినాక మనం కూడా ఏం గుర్తుపెట్టుకోకూడదు? ఏ వంశం నుంచి వచ్చాం, ఏ క్యాస్ట్ నుంచి వచ్చాం, అవన్నీ మనం కూడా ఏం చేయాలి? మర్చిపోవాలి. చాలామంది దేవుని సన్నిధిలోకి వచ్చినాక ఇంకా పాత స్వభావమే కలిగి ఉంటారు, ఇంకా పాత లక్షణాలే కలిగి ఉంటారు. మేము ఆయా స్థలానికి వెళ్ళినప్పుడు కొంతమంది తెలియక అడుగుతుంటారు, మీది ఏ క్యాస్ట్ అన్నా నేను నాకు వదిలేస్తాను. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చినాక వాటన్నిటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. యేసుప్రభు రక్తంలో మనం కడగబడిన తర్వాత ఆయన కుటుంబంలోనికి మనం వచ్చినాక మనం అందరం కూడా ఒకే కుటుంబం. మన తండ్రి ఎవరు? యేసుప్రభు. కనుక ఆయన తండ్రిగా ఉన్నప్పుడు, ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు, మనమందరం ఒకే కుటుంబంగా ఉన్నప్పుడు ఇది లోక సంబంధమైన ఏ వ్యత్యాసాలు కూడా మన మనసులో ఉంటుంది. వాళ్ళ వ్యాధులు వీళ్ళాకారం అంటే ఐక్యతను కాపాడుకోవడానికి మనకేం కావాలి? వ్యర్థమైన వాటిని కూడా పంపించాలి, విడిచిపెట్టాలి. మనకు చాలాసార్లు సంఘాల్లో, సమాజంలో, దేవుని మందిరాల్లో గొడవలు ఎక్కడ వస్తాయంటే ఈ గ్రూపుల వల్లే వస్తాయి. వీటన్నిటినీ మన జాతిని, మన వంశాన్ని, మనం రక్షణ పొందక పూర్వము మనకున్న సమస్తాన్ని మనం విడిచిపెట్టినప్పుడు, మర్చిపోయినప్పుడు, మనకి రక్షణలోకి వచ్చిన తర్వాత నేను యేసుప్రభు రక్తంలో కడగబడిన యేసుప్రభు బిడ్డను, యేసుప్రభు యొక్క కుటుంబంలోకి నేను వస్తున్నాను, దేవుని యొక్క సంపూర్ణంలోకి నేను వస్తున్నాను. అలాంటి తలంపులకు వచ్చినప్పుడు శత్రువులకి అవకాశం ఉంది, వ్యర్థమైన ఆలోచనలకు అవకాశం ఉంది. కనుక ఆమె ఇంకొక మాట ఏం చేసిందంటే, నీ జాతినైనా నీ వంశమైనా తెలుగుంటే మొత్తగా ఎంతగా గురించినట్టు పిల్లగా ఆమె శోషణ కోట్లో ఉన్న దినాలు తన జాతిని, తన వంశాన్ని ఎవరు కూడా తెలుపలేదు. అంటే శోషణ కోట బయట ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ లోపలికి వెళ్ళినప్పుడు కూడా రాణి అయినప్పుడు కూడా ఎవరికి లోబడింది? మొత్తకైకి లోబడింది. అంటే నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు మనల్ని ఏ స్థితిలో వచ్చినా, ఎంత ఆశీర్వదించినా కూడా ప్రభుకు మనం భయపడడం, ప్రభుకి లోపడటం అనేది మర్చిపోతుంది. చాలాసార్లు మనము దేవుడు మనల్ని ఆశీర్వదించి ఏదైనా మనకి ఇస్తే ఆ దేవుడిని మర్చిపోతాం కదా. ఆ దేవుడిని మర్చిపోతాం, ఆ దేవుడికి లోపడము, ఆ దేవుడి మాట వినము, ఆ దేవుడిని గుర్తు పెట్టే వాళ్ళని ఉంటాం. మనకు ఉద్యోగం ఇచ్చినా, మనకు ఆస్తి ఇచ్చినా, మనకు ఐశ్వర్యం ఇచ్చినా, మనకు మంచి ఇల్లు ఇచ్చినా, ఒక మంచి హోదా ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఒకటే జ్ఞాపకం తీసుకున్నాను. యోగంటాడు కదా, యెహోవా ఇచ్చాను కాబట్టి నీకు ఇచ్చిన ప్రతిదీ దేవుడు ఇచ్చాడు అన్న కృతజ్ఞత నీలో ఉన్నప్పుడు అల్టిమేట్గా ఆ దేవుడి భయం అనేది మనలో ఉంటుంది. కనుక ప్రతిదినము, ప్రతి క్షణము మన జీవితంలో ఏం కలిగి ఉండాలి? దేవుడి యొక్క భయాన్ని కలిగి ఉండాలి. అదే సమయంలో దేవుడి విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత మనం చూస్తే ఆ రీతిగా అలంకరించుకుంది, మొర్దెకై మాటకు లోబడింది, హేగేకు లోబడింది. తర్వాత తన వంతు వచ్చినప్పుడు తను లోపలికి వెళుతూ వచ్చింది. చూడండి, అలాగే వెళ్ళినప్పుడు ఏమవుతూ వచ్చింది? దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, 15వ వచనం. చూడండి, ఆ మాట చూడండి. హేగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏది కూడా కోరుకోలేదు.
ఈ ప్రకారం ఎస్తేరు చాలు. ఇక్కడ అంతమంది స్త్రీలు కాంపిటీషన్కి వస్తే వాళ్ళందరిలో ఎస్తేరు యొక్క స్పెషల్ ఏంటి? ఒకే ఒకటి ఏంటంటే 15వ వచనం మొదటి 15వ వచనంలో ఏముంది? హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. హేగే నిర్ణయించిన అలంకారం ప్రకారం హేగేకు రాజు యొక్క మనసు తెలుసు కనుక రాజుకు నచ్చినట్టు హేగే ఆమెను అలంకరించినాడు. కాబట్టి అంతమందిలో అందరూ తులసిపోయినప్పటికీ కూడా ఎవరు ఎన్నిక చేయబడుతూ ఎస్తేరు ఎన్నిక చేయబడుతూ వచ్చింది. ఇక్కడ ఇంకొక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యకులందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యం పొందను కదా. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఆమె అయితే ఈ లోక సంబంధమైన హేగేకు లోబడింది. మనం ఎవరికి లోబడాలి? ప్రభువైన యేసుక్రీస్తులకు లోబడాలి. రెండవదిగా మనము దేవుడిచ్చే డైరెక్షన్లో మనం పోవాలి. ప్రభు మనల్ని ఎలా ఉండమంటే అలా ఉండాలి. ప్రభు మనల్ని ఏం చేయమంటే అది చేయాలి. అలా ఉన్నప్పుడు మనం కూడా ఈ లోకంలో అధికారులు ఎదుటి మనం ఏం సంపాదించుకుంటాం? ధనంగా సంపాదించుకుంటాం. అంత మాత్రమే కాదు, మనందరికీ తెలుసు. ఆ రీతిగా రాణి అయింది. రాణి అయిన తర్వాత 5 సంవత్సరాలు రాణిగా కొనసాగుతూ వచ్చింది. కొనసాగుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు హేగే ఏమవుతూ వచ్చినాడు? మంత్రములు వచ్చినాడు. ఆశ్రయిస్ దగ్గర మంత్రి అయిన తర్వాత ప్రతి దినము లోపల ఉన్నటువంటి ఎస్తేరుకి ఏం సంభవిస్తుందనంట? మొదట ఎక్కడ ఉండేవాడంట? బయట తిరుగుతూ ఉండేవాడంట. అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు బయట ఉండి మన యోగక్షేమాలు కనుక్కుంటా వచ్చినాడు. అప్పుడు ఈ మంత్రి అయినటువంటి హామాన్ ఏం చేస్తుంది? ముద్దుకే కాదు కదా, ఎవరు మంత్రి అయ్యారు? హామాన్ కదా. హామాన్ మంత్రి అయిన తర్వాత లోపల నుంచి బయటకు వస్తూ బయట నుంచి లోపలికి వెళ్తా ఉంటే అందరూ కూడా ఏం చేస్తున్నారంట? సాగిలు పడుతూ ఉన్నారంట. అయితే అతను గమనించాడు, అందరూ సాగిలు పడ్డారు కానీ ఎవరు సాగిలు పడలేదంట? మొద్దకై సాగిలు పడలేదంట. సాగిలు పడలేదు. కారణం ఏంటి అనేది మనం చూస్తే దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. చూడండి ఏమంటాడు? దేవుని వాక్యంలో ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. చూడండి, మొదటి యొక్క తీర్మానం చూస్తాము. ఏమంటున్నాడు? నేను యూదులను కనుక అలాగూ చేశాను. యూదుల యొక్క నియమం ఏంటి అంటే, వాళ్ళు దేవునికి తప్ప వేరే ఎవరికి కూడా నమస్కారం చేయరు, సాధనలు. అయితే ఒక మాట అంటూ వచ్చినాడు, నేను యూదులను కనుక అలాగూ చేశాను. మామాలు వచ్చాడు, సాగిపోయాడా? సాగిపోయాడు. మన జీవితంలో మొదటికై ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మొదటికై అన్నాడు, నేను యూదులను కనుక అలాగూ చేశాను. మనం కూడా దేవుని బిడ్డలం కనుక మనం కూడా తీర్మానం కలిగి బ్రతకాలి. ఏదో క్రైస్తవ జీవితం అంటే ఆశామాషగా కాదు, కానీ నేను దేవుని బిడ్డను అలాగూ చేయను. అంటే ఏ విషయంలో చేయను? మనకి బంధువులు ఉంటారు, పెళ్ళిళ్ళు వస్తే పసుపులు పూసుకోవాలి కదా. మరి అప్పుడు నువ్వేం చెప్పాలి? నేను దేవుని బిడ్డను కనుక అలాగూ చేయాలి. తర్వాత మరి కింద వాళ్ళు ఏవో పూజలు చేసుకుంటారు, గొడ్రాయిలు అంటారు, అవంటారు, ఇవంటారు, నేను పిలుస్తారు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్పాలి? ఇంతకుముందు లోకంలో ఉన్నాను కనుక అన్నింటిలో పాల్గొనుకుంటున్నాను, ఇప్పుడు నేను దేవుని బిడ్డను కనుక వాటిలో నేను చెప్పగలుగుతున్నామా? కొంతమంది ఉంటారు, మేము చూస్తూ ఉంటాం, ఏదైనా పండుగలు, ఏదైనా మ్యారేజెస్ అట్లా వస్తే, ఏదైనా ఫంక్షన్స్ వస్తే వాళ్ళ నిండా పసుపు ఉంటుంది, చేతి నిండా పసుపు ఉంటుంది. మనం సడన్గా ఆ గృహాల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఇంకా ఏం కాలేదు, వేరుపడతారు లోపల. మనం కూడా
ఆత్మీయ జీవితంలో ఇంతవరకు నీకు తీర్మానం లేకపోతే ఈ దినానికి తీర్మానం చేసుకొని దేవుని కూడా మనకు అలాగూ చేయించాలి. మొదటికి ధైర్యంగా చెప్పినాడు, అలాగ నిలవబడినాడు. మనం కూడా దేవుని బిడ్డలుగా లోకంలో ప్రత్యేకించబడిన వారంగా మనం బ్రతకాలి, ప్రత్యేకతను కాపాడుకోవాలి. తర్వాత మనం చూస్తే అలాగ మొదటికై ప్రత్యేకతను కాపాడుకున్న కారణాన్ని బట్టి ఇప్పుడు హామాను ఆలోచన చేస్తూ వచ్చినాడు. నాకు మొక్కడా, నాకు సాగిలపడడా, అందరూ నాకు సాగిలపడతా ఉంటే మొదటికై మాత్రమే ఎందుకు సాగిలపడ్డు? అసలు ఇది ఎవరు, ఏ జాతి, ఏ వంశం, ఎక్కడి నుంచి వచ్చాడు ఆలోచన చేసినాడు. అప్పుడు తెలిసింది మొదటికై ఎవరు, యోధుడు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి కుయుక్తిగా చెప్తా ఉన్నాడు. మొదటికై గురించి చెప్పకుండా ఏం చేసినారు, అయ్యా మన సామ్రాజ్యంలో ఒక జాతి ఉంది, అందరికన్నా వాళ్ళు ఎట్లా ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. వారి యొక్క ఆచారాలు, అలవాట్లు అన్ని విరోధంగా ఉన్నాయి. ఒకవేళ ఆ జాతిని కనుక మన సామ్రాజ్యంలో ఉండనిస్తే మనకు చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి రాజు చెప్పి ఏం చేసినాడు, యూదుల విషయంలో మరణ శాసనాన్ని రాపిస్తూ వచ్చినాడు. అయితే పిల్లల హామాను యొక్క ఆలోచన ఎరగనటువంటి రాజు హామాను మాటకు సంబంధించినాడు. మరణ శాసనం రాసినారు. తర్వాత దాని మీద రాజు యొక్క మూలంతో ఏం చేసినారు, ముద్ర కూడా వేయబడింది. ఇప్పుడు ఈ విషయం యూదులందరికీ తెలిసింది. వాళ్ళందరూ మరణించబోతున్నారు, మరణ శాసనం రాయబడింది. అలాంటి పరిస్థితుల్లో మొదటికై ఎస్తేరుకు వర్తమానం పంపించినాడు. ఏమని వర్తమానం పంపించినాడు, యూదులందరూ కూడా ఏమవుతున్నారు, మరణమవుతున్నారంటే అప్పుడు అంటే నేను రాజు దగ్గరికి పోవటానికి రాసినందుకు పిలవలేదు, 30 దినముల నుంచి నేటికి నేను పిలువబడలేదు. ఒకవేళ రాజు పిలవకుండా ఎవరైనా ధైర్యం చేసి రాజు దగ్గరికి వెళ్తే రాజు తన దండ మీద సాపితే పర్వాలేదు, లేకపోతే వాళ్ళు ఏమంటారు, మరణ శిక్ష పోతుంది అని చెప్తే అప్పుడు ఒక మాట అంటాడు. అదే మనం చదువుకున్నాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. నీవు ఈ సమయం ముందు అయితే చూడండి, ఈ సమయం అది ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేలా యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వస్తుంది. అయితే ఈ సమయం నీ తండ్రి ఇంటి వారు ఏమవుతారు, నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యంలోకి వచ్చినవేమో ఆలోచించుకోవాలి. ఆ తర్వాత ఈ మాట చెప్పి పంపించిన తర్వాత ఎస్తేరు ఆలోచన చేసి మొదటికి మరలా వర్తమానం పంపిస్తుంది. ఏమని చెప్తుంది, నేను రాజు దగ్గరికి వెళ్ళట న్యాయ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీకు కూడా నేను వెళ్తాను. అయితే ఏం చేయాలి, నేను 3 దినాలు అక్కడ చూడండి కింద 16వ వచనంలో అంటాడు, నా నిమిత్తం ఉపవాసం నుండి 3 దినముల అన్నపానములు చేయకుండి నేనును నా పనికత్తలను కూడా ఉపవాసం ఉండము. ప్రవేశించడం న్యాయ వ్యతిరేకంగా ఉన్నాను, నేను రాజులకు ప్రవేశించదను, నేను నశించినను. అయితే పిల్లరా, ఎస్తేరు జీవితంలో ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక సవాలుకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు తన జాతి అంతా కూడా నాశనమైపోతా ఉన్నారు. మరణ శాసనం రాయబడుతూ వచ్చింది. అప్పుడు మొట్టమొదట అలా మాట్లాడినప్పటికీ ఈ 14వ వచనంలో మొదటికే ఆ మాట చెప్పిన తర్వాత కూడా అంటే నేను నశించిన అని చెప్పి ధైర్యం చేసింది. 3 దినాల ఉపవాసం ప్రార్థన చేసింది, రాష్ట్రానికి వెళ్ళింది. ఇప్పుడు తన జీవితంలో ఒక అపాయం వచ్చింది, తన జీవితంలో ప్రాణాపాయమైనటువంటి పరిస్థితి వచ్చింది, మరణ శాస్త్రం వచ్చింది, తన జాతి వారంతా నశించిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో ఎస్తేరు తీసుకున్న నిర్ణయం ఏంటి, రాణి కదా, రాణి వస్త్రాలు తీసేసింది, కిరీటం తీసేసింది, సింహాసనం మీద నుంచి కింద దిగింది. ఎవరితో సమానం చేస్తుంది, తన పనికత్తెలతో సమానం. పిల్లగా ఒక రాణి తన పనికత్తెలతో కలిసి ప్రార్థన చేయడం, ఇది నీ జీవితంలో, నా జీవితంలో దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, మనం ఆత్మీయ జీవితంలో ఏదైనా మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మన జీవితంలో పోరాటం వచ్చినప్పుడు, ఏదైనా మన జీవితంలో మనకు అసాధ్యమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మన యొక్క స్థితి నుండి మనం దిగాలి, మన స్థాయి నుండి మనం దిగాలి. అంటే నేను ఉన్నదాన్ని ఇట్లే ఉంటానంటే దేవుడు కార్యం చేయలేదు, కానీ మన స్థాయిని మనం మర్చిపోవాలి, మన స్థానాన్ని మనం మర్చిపోవాలి. మనల్ని మనము ఎంతైనా తగ్గించుకొని తను తాను తగ్గించుకొని తన పనికత్తెలతో తను ఐక్యపరచుకొని వారితో కలిసి 3 దినాల ఉపవాసంలో ప్రార్థన
ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేసినాడు. అంటే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే మనం ఎంతైనా తగ్గించుకోవాలి. ఇక కొన్నిసార్లు తగ్గించుకోవటానికి మనం ఇష్టపడాలి. కానీ పిల్లల నీ జీవితంలో నువ్వు తగ్గించుకోవటం అలవాటు చేసుకుంటే, తగ్గించుకున్న తరువాత దేవుడిచ్చే ఆశీర్వాదం మనం ఊహించలేదు. ఆమె తగ్గించుకున్న కారణాన్ని బట్టి, ఆమె ఉపవాసం ఉండి కనికతలతో ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి మరణ శాసనం పుట్టి వెళ్ళిపోవచ్చు. మన జీవితాల్లో మనం ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా సమాధానం రానటువంటి ప్రార్థన అంశాలు ఉన్నాయంటే, లేకపోతే అనేకమైన దినాలుగా మనం మొదలుపెట్టిన జవాబు రాని పరిస్థితి ఉందంటే జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎస్తేరు వలె మనం తగ్గించుకుంటున్నాము. ఆ రీతిగా మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ప్రార్థన వింటాడు. ఇంకొక మాట, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా ఇది ఎందుకు మా వల్ల కాలేదంటే ప్రభు అంటాడు, అది ఉపవాస ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల. కొన్నిసార్లు మన జీవితంలో ప్రార్థనకు జవాబు రావాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలన్నట్టు ఉంటాం. రెండవది, ఇతరులతో మనం ఐక్యపరచుకోవాలి, కలిసి ప్రార్థన చేయాలి. మూడవదిగా మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత జటిలమైన సమస్య ఖచ్చితంగా జవాబు వస్తుంది పిల్లలు. అంత మాత్రమే కాదు, అక్కడ ఆ రీతిగా మరణ శాసనం మనందరికీ తెలిసిందే కనుక నేను చదివించడం లేదు. మరణ శాసనం ఏం గుర్తు వచ్చింది? పుట్టులే గుర్తు వచ్చింది. కనుక మన జీవితాల్లో ఎస్తేరు ద్వారా మనం నేర్చుకునే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చిన ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కోరుకుంటూ వచ్చింది. రెండవదిగా మనం చూస్తూ వచ్చిన ఏగేకు లోబడుతూ వచ్చింది. ఏగే నిర్ణయించిన అలంకారం తప్ప మరి దేన్ని కోరుకోలేదు. మూడవదిగా మనం చూసిన మొత్తకై మాట, శోషణ కోటలోనికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన చెప్పిన మాట వింటూ వచ్చింది. జాతమైన వంశమైన తెలియపరచకూడదంటే తెలియపరచుకున్నామంటూ వచ్చింది. తర్వాత ప్రజల మనం చూసినట్లయితే ఆ రీతిగా చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఆమె ఏగే దయకుంటుంది. తర్వాత రాసు ఎదుటి కూడా ఆమె సంపాదించుకుంది, దయను సంపాదించుకుంది. తర్వాత తను తన జాతి అందరూ కూడా మరణించవలసినటువంటి మరణ శాసనం రాయబడిన విధాలు తాను తగ్గించుకుంది. రెండవదిగా పనికత్తలతో తను ఐక్యపరుచుకుంది. మూడవదిగా ఉపవాసంతో ప్రార్థన చేసింది. ఆ రీతిగా చేసిన కారణాన్ని బట్టి మరణ శాసనం ఏమవుతూ వచ్చింది, కొట్టుకు వచ్చింది. కనుక ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేవా మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఇంకా మన జీవితంలో ప్రార్థనకు జవాబు రానివి, ఇంకా మన జీవితంలో జటిలమైన పరిస్థితులు ఉన్నాయంటే మనల్ని మనం తగ్గించుకున్నాం. ఎందుకంటే తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడ్డాడు, తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకుంటాడు. కనుక ఇంతవరకు మన జీవితంలో తగ్గించుకోవటం మనం నేర్చుకోకపోతే ఈ దినాన ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటాం. మనతో ఉన్నటువంటి వారితో మనల్ని మనం ఐక్యపరుచుకుంటాం. మూడవదిగా ఉపవాసం ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు? జవాబిస్తాడు. కనుక ఈ దినాన ఎస్తేరులో మనం చూసిన కొన్ని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకొని అవి మనలో ఉన్నవా లేవా పరీక్షించుకున్నాం. ఒకవేళ లేకపోతే ఇక నుంచి ఎస్తేరు వలె జీవించడానికి దేవుడు నేను ప్రయాసపడ్డాను. ప్రభా ఎస్తేరు వలె నన్ను కూడా సిద్ధపరచు. అలాంటి ప్రార్థన జీవితం, అలాంటి తగ్గింపు, అలాంటి ఐక్యత, అలాంటి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం, అధికారులతో సంపాదించినటువంటి ఆ లక్షణం ఆత్మలను అనుగ్రహించమని ప్రభువులను మోకరించండి. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కొంత సమయం